నిజానికి ఇక్కడే ఉంది మొత్తం భువనంతో పాటు ద్యావా పృథ్వీ అంతరిక్షములు. దివి, పృథ్వీ అంటే భూమి, అంతరిక్షములు, ఈ 3 విషయాల గురించి అడుగుతున్నాడు. అంతకుముందు భువనం గురించి అడిగాడు, ఆ తర్వాత సూర్యుని ఉత్పత్తి స్థానాన్ని అడిగాడు, ఆ తర్వాత చంద్రుడి ఉత్పత్తి స్థానాన్ని, ఇలా 6 అంశాలని 4 ప్రశ్నల రూపంలో అడిగాడు. ఇక్కడ రంజిత్ గారు ఏం చేస్తున్నారంటే ఇందులో 2 ప్రశ్నలు దాచేసి భువనం యొక్క నాభి, సూర్యుడి యొక్క ఉత్పత్తి స్థానాన్ని అడిగాడు. భువనం అంటే భూమి, సూర్యుడు అంటే యేసు, భూమధ్య ప్రదేశం ఇజ్రాయేలు. ఇలా ఈయన ఇష్టం వచ్చినట్టుగా స్వకోపోల కల్పితాలు కల్పించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ దాచేశాడంటే అక్కడ ఋషి భువనం యొక్క నాభి ఎవరికి తెలియను అని అడిగిన తర్వాత మళ్ళీ పృథ్వీ యొక్క నాభి ఎవరికి తెలియను అని అడిగాడు.